వందనాలు అక్క, వందనాలు అన్నయ్య. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-10. ఆత్మమిషమై దీవగలిగిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. దుఃఖపడిన వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి తప్పుకున్న వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానం పరచుదు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. తమ నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, వారు నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. నిమిత్తము హింసించి జనులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికేటప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును.